హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటో తెలుసా, చేదు పక్కిలి. అది చేదు పక్కిలి కూర ఉంటుంది, చాలా బాగుంటుంది. తింటుంటే మాత్రం ఒట్టుకూరే తినేయాలనిపిస్తుంది. ఇది ఎలా క్లీన్ చేసినాక ఎలా వండాలో, చేదు పక్కిలి ఇగురు ఎలా చేయాలో చూపిస్తాను. బాలింతలకైతే చాలా బాగుంటుందండి. కన్నవాళ్ళకి, పిల్లతల్లు ఉంటారు కదా, వాళ్ళకి పాలు బాగా పడుతుంది ఈ కూర కానీ తింటే. అసలు చాలా చాలా పుష్టి కూడా పిల్లలకి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే క్లీన్ చేసినాక చూపిస్తాను. ఆ పక్కిల్ని నేను క్లీన్ చేశాను. ఇట్లాగా చక్కగా నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. దీన్ని ఏం చేయాలంటే, దీంట్లోకి 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు, ఒక టమాటా, చింతపండు ఆ పక్కిలికి సరిపోద్ది. ఇది ఒక చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు, కొంచెం ఎక్కువ ఉండాలి చింతపండు. దాంతాకి కారం 2 స్పూన్లు. ఇది ఇంకో విషయం ఏంటంటే, బాలింతలకి మనం ఈ కూర పెడితే చాలా బాగుంటుంది. అప్పుడు బాలింతలకు అనేది చింతపండు తగ్గించుకోవాలి. టమాటా కూడా వేయకపోయినా పర్లేదు. ఇగురులాగా పెట్టేస్తే కొంచెం లైట్గా చూపిస్తాను. అది అసలు బాలింతలకు అయితే బలం అండి. పిల్లలకు కూడా ఆ పాలు తాగితే చాలా బలం. చేదు పక్కిలు కూర అంటే చాలా బాలింతలకు ఫేమస్. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఉంటే దీన్ని ఒకసారి తిని చూడండి. ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా అన్నీ సన్నగా తరుక్కొని వేసాను. తర్వాత 2 స్పూన్లు కారం, అంటే కొంచెమే కాబట్టి 2 స్పూన్లు కారం, కొంచెం చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసాను. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నాకు గల్లుప్పు లేదు, సాల్ట్తోనే అడ్జస్ట్ అవుతున్నాను. కొంచెం సాల్ట్ చూసుకొని మనం కలుపుకోవచ్చు. ఆయిల్ చూసుకొని పోసుకోవాలి. ఆయిల్ కూడా నేను చిన్న కప్పు పోస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని బాగా కలపాలి. అన్ని సంపాళ్ళలో కలిపితే ఇది ఎంత కలుపుకుంటే అంత బాగా కలిసిద్ది అనమాట. ఉప్పు బాగా పట్టిద్ది, కారం, ఉప్పు, నూనె అంత బాగా పట్టిద్ది. ఈ చిన్న పక్కిలు కాబట్టి మనం చింతపండు గుజ్జు ఎక్కువ పోసుకునే అవసరం లేదు, దిగురులాగా వచ్చేసిద్ది. మనకు ఉల్లిపాయలు అవి ఉన్నాయి కాబట్టి మనకి గుజ్జు కూడా సరిపోద్ది. చూడండి ఎట్లాగా. ఇప్పుడు ఏం చేయాలి, చింతపండు గుజ్జు కలిపి పెట్టుకున్నాను. ఒక కప్పు, ఆ కప్పు పోసుకున్నాం. ఇది ఇంకొంచెం పట్టిద్ది. మామూలుగా అయితే సరిపోద్ది. కొద్దిగా ఒక ముక్క మునిగే విధంగా పోసుకుంటే మనకు సరిపోద్ది. తర్వాత ఇది దింపేటప్పుడు చూపిస్తాను. మూత తీసి చూద్దాం. అది దాకా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే, కొంచెం మధ్యలో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది స్మెల్. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర నేను వేయట్లేదులే, కానీ అట్లా వేసుకొని కొంచెం కలుపుకుంటే ఆ స్మెల్లే బాగుంటుంది. చూపిస్తాను చూడండి, దింపినాక చూపిస్తాను. చూడండి, ఫైనల్కి వచ్చేసింది. శుభ్రంగా ఇరిగిపోద్ది అనమాట. ఇరిగిపోతే కొద్దిగా అడుగంటితే ఇంకా బాగుంటుంది ఇది టేస్ట్. చూడండి, దింపినాక చూపిస్తాను. ఫైనల్కి వచ్చేసింది. ఇదేంది శుభ్రంగా ఇనిగిపోయిందనమాట. ఇనిగిపోయి ముక్క కూడా బాగా ఉడికింది. చూడండి, చాలా బాగా ఉడికింది. ఇది కానీ ఒట్టి కూర తినేయచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఇది సీజన్ ఈ చేపలు చేతి పక్కులు దొరికే సీజన్ అనమాట. కాలువల కాడ అమ్ముతూ ఉంటారు. అక్కడ ఫ్రెష్గా దొరికినాయి అనమాట. ఇవి బాగా ఆడుతున్నాయి అది తీసుకునేటప్పుడు. మీరు కూడా ఎవరికన్నా అందుబాటులో ఉంటే తెచ్చుకొని బాలింతలకి ముందు బాగా కూర వండండి. ఈ కూర పెట్టండి. మంచి బాగా పాలు పడుతుంది, పుష్టిగా ఉంటారు పిల్లలు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.